హలో మాయ, వెల్కమ్ టు సినీ పచ్చకాయ. జస్ట్ ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ షో అయ్యింది. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే వెళ్లి చూడండి. మీకు ఈ మూవీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అదైతే మీ ఇష్టం. ఇంకా ఈ మూవీ ప్రిడిక్టబుల్లా కాదా అని విషయానికి వస్తే, మెయిన్ నాకు ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేదు. కానీ ఏంటంటే, ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇచ్చారు అని చెప్పి మెయిన్ ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెట్టేసుకున్నా. ఎందుకంటే నాకు కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ టెల్లింగ్ గాని, ఎగ్జిక్యూషన్ గాని బావుంటది. అంటే నాకు పర్సనల్‌గా బాగా నచ్చిద్ది. అలాంటిది ఆయనే ఈ స్టోరీని హ్యాండిల్ చేయలేరు అంటే ఏదో అనుకున్నా. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే రామ్ నందన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అదే మన రామ్ చరణ్. ఆయనకేంటంటే కోపం ఎక్కువ. అలాంటి కోపం ఉన్నవాడు పోలీస్ ఎలా అవుతాడు? అవ్వడానికి కారణం ఏంటి? ఒకవేళ అయిన తర్వాత నుంచి ఏం చేస్తాడనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకెందుకు మావ, మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే కొన్ని కొన్ని సీన్స్ దాకా బాగానే ఉన్నాయి. కానీ నాకైతే ఈ మూవీ చాలా వరకు ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. మూవీ స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అయితది. మెయిన్ ఏంటంటే మూవీలో స్టార్టింగ్ కొంచెం లిప్ సింక్ అనేది కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది. జస్ట్ నార్మల్‌గా చిన్న చిన్న మైనర్ ప్లేసెస్ దగ్గర అలా ఉంటది. ఇంక తర్వాత నుంచి ఏంటంటే హీరోయిన్, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఓన్లీ కొంచెం గ్లామర్‌గా ఉంటది. అంటే గ్లామరస్ కోసం హీరోయిన్ పెట్టినట్టు ఉంటది. ఇంకా కామెడీ సీన్స్ అయితే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మాక్సిమం ఏంటంటే కామెడీ సీన్స్ అన్నాక కొంచెం కామెడీ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ మూవీలో అంతగా కామెడీ ఏం లేదు. జస్ట్ ఏదో కొంచెం నార్మల్‌గా ఉంటది. కమర్షియల్ మూవీస్‌లో కామెడీ ఏంట్రా అని అనొచ్చు. కానీ వాళ్ళు సీన్స్ పెట్టారు గదా! పెట్టినప్పుడు కొంచెమన్నా కామెడీని పండించాలి గదా! నాకైతే అంతగేం అనిపియలేదు. ఇంకా స్టోరీ అయితే కొత్తది అని జెప్పి ఏం చెప్పలేము. జస్ట్ నార్మల్‌గా ఏంటంటే రొటీన్ స్టోరీ, కమర్షియల్ స్టోరీయే. మళ్ళీ ఏంటంటే వేరే ఫార్మాట్‌లో తీశారు. అంటే కొంచెం గ్రాండియర్‌గా తీశారు. ఇంకా సాంగ్స్ మిస్‌ప్లేస్‌మెంట్. సాంగ్స్ అయితే అంటే కొన్ని కొన్ని చోట్ల సాంగ్స్ అవసరమా అని జెప్పి అనిపిచ్చిద్ది. ఏదో సాంగ్స్ రికార్డ్ చేసాం. జస్ట్ నార్మల్‌గా ఆ రికార్డ్ చేసినయి ప్లేస్ చేయాలి అని అనిపిచ్చిద్ది. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంపాక్ట్‌ఫుల్‌గానే ఉంటాయి. కానీ ఏంటంటే ఆ సీన్స్ అంటే అవసరమా? జస్ట్ నార్మల్‌గా ఫిల్లర్స్ లాగా ఉంటుంది అని చెప్పి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే కలెక్టర్ అవుతాడు మన హీరో. కలెక్టర్ అయిన దగ్గర నుంచే ఆయన అవినీతిని ఎలాగా అడ్డుకుంటాడు అనే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఏంటంటే, ఆ సీన్స్ మూవీకి కొంచెం ఫిల్లర్స్ లాగా ఉంటది. అంటే సీన్స్ బాగుంటాయి. కానీ ఏంటంటే, మూవీ ఫ్లో అనేది కొంచెం మిస్ అవుతా ఉంటది. హీరో క్యారెక్టర్ గురించే ఎక్కువ చూపిస్తా ఉంటారు. అంటే హీరో క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అదంతా. ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఒక స్టార్ హీరోకి పడాల్సిన ఎలివేషన్ సీన్స్ అన్నీ ఈ మూవీలో పడ్డాయి. మూవీలో మెయిన్‌గా నాకు కొన్ని సీన్స్ నచ్చాయి. అంటే ఎలక్షన్‌కి రిలేటెడ్‌గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్. అంటే అవి బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే అవి మాక్సిమం మనకు తెలియకపోవచ్చు. ఈ మూవీ చూసిన తర్వాత నుంచి మనకి ఆ పాయింట్స్ మీద కొంచెం అవగాహన ఉంటది. అలాగే ఏంటంటే 'నాన్న హైరానా' అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ బాగా ఫేమస్ అయింది. కానీ ఆ సాంగ్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల మూవీ నుంచి తీసేశారు. అంటే మూవీలో ఆ సాంగ్ లేదు ప్రెజెంట్ అయితే. అది తర్వాత యాడ్ చేయొచ్చేమో. మధ్యలో ఏంటంటే కొంచెం 'త్రిబుల్ ఆర్' బీజీఎం ఒకటి వాడేశారు. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మధ్యన అదే అర్థం కావట్లేదు. యాక్టర్స్ బాగా యాక్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే స్టోరీ విషయానికొచ్చేసరికి అంతగా ఏం ఉండట్లేదు స్ట్రెంత్ వాళ్ళకి. ఈ మూవీ అయితే ఓన్లీ రామ్ చరణ్ కోసం చూసేవాళ్ళైతే ఈ మూవీ కన్ఫర్మ్‌గా వెళ్లి చూడండి. మీకైతే నచ్చిద్ది. పైగా ఏంటంటే ఫ్లాష్ బ్యాక్‌లో అప్పన్న అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌లో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే టూ గుడ్ అసల. రంగస్థలం తర్వాత అదే రంగస్థలం నుంచి చిట్టిబాబు తర్వాత అలాంటి క్యారెక్టర్ ఇది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళకి ఉన్న రోల్‌లో వాళ్ళు బానే చేశారు. మెయిన్ ఏంటంటే 'ఎస్.జే. సూర్య' గారి నుంచి ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. అంతగా అయితే నాకేం అనిపియలేదు. ఉన్నంత వరకు ఆయనది కూడా క్యారెక్టర్ బానే ఉంటది. కానీ ప్రీవియస్ మూవీస్‌తో పోలిస్తే అంతైతే ఏం ఉండదు. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఒక 2-3 సీన్స్ ఉంటాయి. అంటే కొంచెం క్లీవేజ్ బాగా చూపిస్తారు. ఆ సీన్స్ ఓకే అనుకుంటే మాత్రం మీరు ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఇంకా మూవీ అయితే నాకైతే జస్ట్ అంటే ఇప్పుడు టైమ్ పాస్‌కి ఏ మూవీ లేకపోతే ఈ మూవీనైతే ట్రై చేయొచ్చు. జస్ట్ వన్ టైమ్ వాచబుల్. అంతగా కూడా నాకేం అనిపియలేదు. జస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్లి చూడండి. మీరైతే ఎంజాయ్ చేయొచ్చేమో. నాకు తెలిసి మొన్న 'దేవరా'తో 'ఎస్ఎస్ఆర్' కర్స్ అనేది బ్రేక్ అయింది. చూద్దాం ఈ మూవీతో కర్స్ కంటిన్యూ అయితదో లేదంటే బ్రేక్ చేయడానికి కంటిన్యూ అవుతదో అని. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.